2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. కాకినాడ రూరల్ గైగోలుపాడు గ్రామంలో కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా భోగిమంటల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పనికిమాలిన జీవోలను భోగిమంటల్లో వేసి తగలబెట్టి ఏపీకి పట్టిన శని వదలాలని కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండల ప్రెసిడెంట్ రామదేవు సీతయ్య ద్వారా పాలిక నాగరాజు, తోడిశెట్టి కృష్ణ, కాదా నారాయణ, లక్ష్మీనారాయణ, జనసేన పార్టీ నాయకులు గంగా, భాస్కర్రావు, పి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మేమందరం ఇక్కడ ఉండటం జరిగింది. ఈ భోగిమంటలో ఈ రోజుతో పాత సామాన్లు ఎలాగేస్తామో ఈ అరాచకాలు జరిగిన కరపత్రాలన్నీ భోగిమంటలో వేసి మేము నమస్కారాలు తెలియజేస్తున్నాము. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడతో చర్మగీతం ఈ నెలతో ఈ దరిద్రం వదులుతుందని తెలియజేస్తున్నాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరికీ నా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ హాయిగా ఇంటిల్లిపాది సంబరాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జనవరిలో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పెంకె శ్రీనివాస్ బాబా గారి ఆధ్వర్యంలో మన జాతీయ నాయకుడు నారా చంద్రబాబు గారు చెప్పిన కార్యక్రమాన్ని నిమిత్తం మన కాకినాడ రమణపేట గైగోలు సెంటర్లో ఈ కరపత్రాలని జగన్ దరిద్రం వదిలింది అనే కార్యక్రమంతో కరపత్రాలని భోగిమంటలో వేసి ఈ దరిద్రం పుడిన విమోచన అయిన తర్వాత ఈ కొత్త సంవత్సరం ఉగాది సంక్రాంతి సమయంలో అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో 3 నెలల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. ప్రజలందరినీ కూడా చంద్రబాబు నాయకత్వంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారని, ఈ దుర్మార్గ పాలన ఇక్కడ నశించాలని కూడా ఈ కార్యక్రమాన్ని ఈ భోగిమంటతో వేసి జగన్ నశించాలని కూడా అందరూ కోరుతా ఉన్నాం.